ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక ఫామ్ గురించి తెలుసుకుందాం. ఆ ఫామ్ వచ్చేసి జిఎస్టి డిఆర్సి 20. ఈ ఫామ్ ఏమంటే ఎవరినైనా జిఎస్టి ఆఫీసర్స్ మీకు పెనాల్టీస్ అమౌంట్స్ వేసినా అనుకోండి, ఆ అమౌంట్ ని మీరు ఎంటైర్ అమౌంట్ ని సింగిల్ పేమెంట్ లో ఎప్పుడు పే చేయలేకపోతే అప్పుడు మీరు పేమెంట్ ని తర్వాత పే చేస్తామని చెప్పొచ్చు. ఆ పేమెంట్ ని ఇన్స్టాల్మెంట్ లో మీరు పే చేయొచ్చు. ఆ రెండింటిని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్షన్ చేసుకుని మీరు పేమెంట్ ని దాని ప్రకారం పే చేయాలి. ఆర్ మీరు అట్లనే పేమెంట్ చేయకుండా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ పడుతుంది అండ్ ఇంకా పెనాల్టీస్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా పెనాల్టీస్ యాక్సెప్ట్ చేస్తే ఆ యాక్సెప్ట్ చేసిన పెనాల్టీ వెంటనే మీతో అమౌంట్ లేకుంటే ఈ డిఆర్సి 20 ఫామ్ ని ఫిల్ చేయండి. ఇది ఫిల్ చేయడం వల్ల మీకు కొంత టైం వస్తుంది. ఆ టైం లోపల మీరు మనీ అరేంజ్ చేసుకొని మీరు పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఉండే ఆప్షన్స్ వచ్చేసి టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ అండ్ ఇప్పుడే డిఫర్ చేసి పేమెంట్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత పే చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిఎస్టి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసి యూజర్ సర్వీసెస్ లో మై అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటాయి కదా, అక్కడ మై అప్లికేషన్ లో అప్లికేషన్ టైప్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ డిఫర్డ్ పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఈ ఆప్షన్ వచ్చి క్లిక్ చేసుకోవాలా. న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసుకోవాలా. ఇక్కడ వచ్చిన తర్వాత డిమాండ్ ఐడి మీరు సెలెక్ట్ చేసుకోవాలా. ఈ డిమాండ్ ఐడి అంటే ఏమంటే, నేను ఎప్పుడు చెప్పినా మీకు జిఎస్టి ఆఫీసర్ వాళ్ళు పెనాల్టీ వేసి ఉండాలి వాటికి పేమెంట్ అని చెప్పినా కదా. సో పెనాల్టీ పేమెంట్ వాళ్ళు వేసినప్పుడు వాళ్ళు కంపల్సరీ ఒక ఐడిని క్రియేట్ చేస్తారు. సో రెస్పెక్టివ్ ఐడి, ఏ ఐడికి సంబంధించి మీరు పేమెంట్ తర్వాత పే చేయాలనుకుంటారో ఆర్ ఇన్స్టాల్మెంట్ తర్వాత పే చేయాలనుకున్నారో ఆ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ఇన్ ద సెన్స్ కొన్ని నెంబర్స్ ఉంటాయి, రిఫరెన్స్ నెంబర్ లాగా పర్టికులర్ కి సంబంధించినది అని. నెక్స్ట్ ట్యాక్స్ పీరియడ్ ఏమి, ఇక్కడ టైప్ ఆఫ్ పేమెంట్ లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టైప్ ఆఫ్ పేమెంట్ మీరు ఎలా పేమెంట్ చేయాలి అనుకుంటున్నారు, మంత్లీ ఇన్స్టాల్మెంట్లు గానా ఆర్ డిఫర్డ్ పేమెంట్లు గానా అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ మంత్స్ మీరు ఎంత పే చేయాలనుకున్నారో ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది. అంటే ఇంత పే చేసుకోవాలి అని ఈఎంఐ లాగా. అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే ప్రొవైడ్ చేయాలి సపోర్టింగ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ రీజన్ ని ఎంటర్ చేయాలి. ఎందుకు మీరు ఇప్పుడు పే చేయలేకున్నారు, తర్వాత పే చేయాలనుకుంటున్నారు. సో అండ్ సో రీజన్, సార్ మా ఇంట్లో పాజిటివ్ ఉంది, కోవిడ్ పాజిటివ్ ఉన్నారు, సో అమౌంట్ అడ్జస్ట్మెంట్ లేదు ఒక రీజన్, ఆర్ ఎనీ అనదర్ రీజన్, ఆర్ మీ హెల్త్ బాగాలేదు, ఆర్ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రాసి ఆ రీజన్స్ వల్ల సో అండ్ సో రీజన్ వల్ల మేము ఇప్పుడు పే చేయలేము, సో వీ నీడ్ టైం అని పెట్టుకోవాలి. తర్వాత వెరిఫికేషన్ పైన క్లిక్ చేసి ఎవరైతే డిజిటల్ సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళు ఆర్ ఆథరైజ్ పర్సన్ ఎవరు ఉంటారో ఆ పర్సన్ నేమ్ ఎంటర్ చేసి ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ఆర్ ఈ ప్రాసెస్ లో అయినా చేయొచ్చు, అప్లికేషన్ లో కానీ. ఆర్ ఇంకొక ఆప్షన్ ఏమంటే, మనం రెగ్యులర్ గా పేమెంట్ చేస్తుంటాము, చలాన్స్ క్రియేట్ చేసి చలాన్ పేమెంట్ చేస్తున్నాం కదా, ఆ పేమెంట్ లో దగ్గర కూడా వెళ్ళొచ్చు. అక్కడ పేమెంట్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, అప్లికేషన్ ఫర్ డిఫర్డ్ పేమెంట్ ఆర్ పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఎందుకంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఆప్షన్స్ ని అక్కడ పెట్టినారు. ఇది మనం అప్లికేషన్ పెట్టుకున్నాం కాబట్టి అప్లికేషన్ ఫర్ డిఫర్డ్ పేమెంట్ ఆర్ పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఇక్కడ క్లిక్ చేస్తేనే మీరు డిమాండ్ ఐడి రైట్ చేయాలి. డిమాండ్ ఐడి అంటే మీకు ఇందాక చెప్పిన కదా అట్లనే సేమ్. డిమాండ్ ఐడి చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్, ఇన్కమ్ ట్యాక్స్, ఐజిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఎంత ఉంది అమౌంట్, ఆ అమౌంట్ ని చూసుకొని తర్వాత ఫ్రమ్ ట్యాక్స్ పేడ్ ఏ దానికి సంబంధించినవి చూసుకోవాలి. ఇక్కడ డిమాండ్ ఐడి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ డిమాండ్ అనేది జిఎస్టి ఆఫీసర్ వాళ్ళు వాళ్ళ పెనాల్టీ అమౌంట్ అనేది 25,000 కన్నా తక్కువ ఉంది అనుకోండి. 25,000 కన్నా తక్కువ ఉంటే మీరు ఈ అమౌంట్ ని డిఫర్ చేసుకోవడానికి ఆర్ ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ చేయడానికి అవైలబిలిటీ లేదు. పెనాల్టీ అనేది అబోవ్ 50,000 ఉంటే వాళ్ళు ఆ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. వెంటనే 1 lakh రూపీ పే చేయమంటే ఎవరు పే చేయలేరు. అప్ టు 50,000 అంటే మెయింటైనబుల్. సో 50,000 వరకు ఒకవేళ మీకు డిమాండ్ రైజ్ చేయాలని అక్కడ వెళ్ళినా ఆ డిమాండ్ ని తీసుకోలేదు, మీకు వెంటనే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. యాజ్ పర్ రూల్ 158(3)(c) ద ఫెసిలిటీ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్ ఆర్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఎందుకంటే 50,000 కంటే తక్కువ, 25,000 కంటే తక్కువ ఉంది కాబట్టి మీకు ఈ ఆప్షన్ లేదు అని చెప్తుంది.
ఇలా ఇప్పుడు మీరు 2 ఆప్షన్ చెప్తున్నా కదా! నేను ఫస్ట్ ఆప్షన్‌లో పేమెంట్ చేసిన, సెకండ్ ఆప్షన్‌లో మళ్ళీ పేమెంట్ చేయడానికి పోతున్నా. అట్లా మీరు పేమెంట్ చేయడానికి పోయినా మీరు ఒకవేళ ఆల్రెడీ పేమెంట్ చేసి ఉంటే మీకు మళ్ళీ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. యూ హావ్ ఆల్రెడీ మేడ్ అన్ అప్లికేషన్ ఫర్ ఇన్‌స్టాల్‌మెంట్ డిఫర్డ్ పేమెంట్ అగైన్స్ట్ డిమాండ్. ఇంకో డిమాండ్‌కి మళ్ళీ రైజ్ చేయడానికి పోతే అంటే మీరు కొంతమంది ఉండరు. 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! 2 ఆప్షన్స్‌లో ట్రై చేద్దామని. 2 ఆప్షన్స్‌లో ట్రై చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ ఒక ఆప్షన్‌లో మీరు సబ్మిట్ చేసినా అంటే సెకండ్ ఆప్షన్‌కొచ్చినప్పుడు మీకు ఎర్రర్ చూపిస్తాది. మీరు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినారు ఈ అగైన్స్ట్ దిస్ డిమాండ్‌కి. అందుకే మనకి డిమాండ్ ఐడీ అడిగేది. ఇక్కడ టైప్ ఆఫ్ పేమెంట్‌లో మనం సెలెక్ట్ చేసుకునే టైప్ ఏమంటే యాస్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫర్డ్ పేమెంట్ అన్నా చేసుకోవచ్చు. మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ చేసుకునేటప్పుడు ఇది ఎంటర్ ఇన్‌స్టాల్‌మెంట్స్ మాన్యువల్లీ ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యాలిక్యులేట్ చేసే బటన్‌ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు మంత్లీ వైస్‌గా అమౌంట్ వచ్చేస్తాది. అంటే నంబర్ ఆఫ్ మంత్స్ ఎంత అనేది పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ వచ్చేస్తది. ఒకవేళ మీరు స్ప్లిట్ ఇంటూ ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్స్ అని క్లిక్ చేస్తే మీరు ఎన్ని అయితే నంబర్ ఆఫ్ మంత్స్ పెడుతున్నారో ఎంతైతే అమౌంట్ ఉందో ఈక్వల్ మంత్ వస్తాది. ప్రతి మంత్‌కి మీరు పే చేయాల్సింది. ఇది ఎక్స్‌పెక్టెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ అట్లా చూపిస్తాది. తర్వాత సార్ మనకి ఎట్లా ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇస్తున్నారు కదా! మన ఇష్టం వచ్చినంత ఇన్‌స్టాల్‌మెంట్ తీసుకోవచ్చా అంటే అట్లా తీసుకోవడానికి కూడా రాదు. మాక్సిమం నంబర్ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ మీకు అలో చేసేది వచ్చేసి 24 ఇన్‌స్టాల్‌మెంట్స్ మాత్రమే. 24 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో మీరు పే చేసేయాలి. మీకు 24 ఇన్‌స్టాల్‌మెంట్స్ టైమ్ ఇవ్వడమే వరకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంట్రెస్ట్ రైజెస్ అయితాయి అండ్ పెనాల్టీ ఇంకా అడిషనల్ పెనాల్టీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అట్లనే పేమెంట్స్ కన్నా చేయకుంటే మీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇన్యాక్టివ్ లేకి వెళ్తాది. ఆఫ్టర్ దట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాది. మొత్తం డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి ఒకసారి ప్రివ్యూ చూసుకొని మీరు కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. మీకు పేపర్ ఫామ్‌లో చూపిస్తది. ఫామ్ జీఎస్టీఆర్ మీకు ప్రివ్యూ అనేది ఇట్లా ఉంటాది. అప్లికేషన్ ఫర్ డిఫర్డ్ పేమెంట్ మీరు అప్లై చేస్తున్నారు. సో అండ్ సో పర్సన్ అక్నాలెడ్జ్‌మెంట్ వస్తాది. ఈ అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేసి జీఎస్టీ టెంపరరీ ఐడీ ఇది. అండ్ ఫైలింగ్ ఎప్పుడు చేసినారు, ఫైలింగ్ ఎప్పుడు లేదు అని డీటెయిల్స్ ఉంటది. జీఎస్టీ పీరియడ్ ఏ దానికి సంబంధించినది ఆ డీటెయిల్స్ మొత్తం ఉంటది. అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేసింటే మీకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అగైనెస్ట్ అని వస్తుంది అండ్ వార్నింగ్ ఒకసారి చూపిస్తుంది ప్రొసీడ్ చేయాలా అని. సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన మీరు క్లిక్ చేసి వెంటనే మీరు ఈ డిఎస్సి కానీ ఈవీసీతో కానీ మీరు సైన్ ఇన్ చేయాలి. మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలంటే మీరు గో టు మై అప్లికేషన్ దగ్గర వెళ్ళి అప్లికేషన్స్ ని చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు అప్లికేషన్ ఫైల్ చేసినా కదా మీరు స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ ప్రాసెసింగ్ అని వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కమిషనర్ దగ్గర వెళ్తుంది. రెస్పెక్టివ్ జ్యుడిషియల్ కమిషనర్ ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చేసి మేబీ వాళ్ళు అప్రూవ్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. మీరు ఏదైతే రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారో సార్ మేము పేమెంట్ వెంటనే చేయలేము సో అండ్ సో టైంకి పే చేస్తామని మీరు పెట్టుకున్నదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు స్టేటస్ లో చెక్ చేసుకుంటారు మీది అప్రూవ్ అయిందా అప్రూవ్ కాలేదా అనేది. అప్లికేషన్స్ లో మీరు ఇష్యూడ్ ఆర్డర్ ఉంటుంది కదా ఆ ఆర్డర్ పైన మీరు క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసి స్టేటస్ అనేది ఏఆర్ఎస్ రిజెక్టెడ్ ఉందా ఆర్ యాక్సెప్టెడ్ ఉందా చూసుకోవాలి. ఒక్కోసారి అప్రూవ్ చేస్తారో అప్రూవ్ లో కూడా కొంత మోడిఫికేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఈక్వల్ గా పెట్టారనుకోండి వాళ్ళు మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ గా చేయొచ్చు ఆర్ వేరేగా కొంచెం మోడిఫికేషన్ చేసి కూడా అప్రూవ్ చేయొచ్చు. ఇవి రిటర్న్స్ కి రిలేటెడ్ డిమాండ్స్ రైజ్ అవుతాయి కదా వాటికి కూడా మనం ఈ డిఆర్సి 20 యూజ్ చేయొచ్చా అంటే అట్లా అప్లికేషన్ యూజ్ చేయడానికి రాదు. డిఆర్సి 20 వచ్చేసి రెస్పెక్టివ్ ఓన్లీ అదర్ దెన్ ఫర్ రిటర్న్స్ కి సంబంధించిన డిమాండ్స్ కి మాత్రమే. అండ్ ఒకవేళ మీది అప్రూవ్ చేసిన తర్వాత ఆ రెస్పెక్టివ్ టర్మ్ మీరు పే చేస్తా అని ఒప్పుకున్నా కదా ఒప్పుకున్న తర్వాత మీరు పే చేయకుంటే ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీరు పే చేయలేదో ఆ డేట్ కి ఆ రోజుకే మొత్తం పేమెంట్ లైబుల్ లేకొస్తుంది అండ్ ఫర్దర్ నోటీసెస్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. రికవరీ చేయొచ్చు జిఎస్టి పోర్టల్ వాళ్ళు. మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అక్కడ స్టేటస్ లో మాక్సిమం 4 ఆప్షన్స్ వస్తాయి. పెండింగ్ ఫర్ ప్రాసెసింగ్, అప్రూవ్డ్, అప్లికేషన్ వచ్చేసి అప్రూవ్ విత్ మోడిఫికేషన్ కానీ రిజెక్ట్ కానీ ఉంటుంది. ఏ వచ్చిందని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అప్రూవ్ వచ్చింటే ఆ డేట్స్ ప్రకారం మీరు పేమెంట్ చేసుకుంటా వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ అడ్వాన్స్.